హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో చెట్టునాడు చికెన్ ఫ్రై చేసుకుందాం. చికెన్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్: ఫస్ట్ ఫ్రెష్గా కోపించుకున్న 1 కిలో చికెన్ అండి, తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఫ్రైకి కావాల్సిన ఆయిల్, పసుపు, ఉప్పు, జీడిపప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. షాప్లో కొన్నావు కాకుండా ఇంట్లో తయారు చేసుకోవడం బాగుంటుంది. పచ్చిమిర్చి, సన్నగా ఉన్న పచ్చిమిర్చి అయితే కారం బాగుంటుంది, సగానికి కట్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, గసగసాలు. గసగసాలు ఇంపార్టెంట్ అండి. సోంపు, దీనికి ప్రత్యేకంగా సోంపు కావాలి. ఇది కర్ణాటక మిరపకాయలు, బళ్ళారికాయలు కాకుండా డిఫరెంట్గా ఉండిద్ది. కారం తక్కువ, కలర్ ఎక్కువ ఉండిద్ది. ఇది మిరియాలు, 2 యాలక్కాయలు, లవంగం, చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, జాజి, జాపత్రి, మరాఠీ మొగ్గ, పువ్వు, అనాస పువ్వు. ఇవి మనం చిట్టినాడు చికెన్ ఫ్రైకి ఫస్ట్ గ్యాస్ పొయ్యి వెలిగించుకొని చేసుకోవడానికి ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఫ్రైకి ఆయిల్ కొద్దిగా పట్టిద్దండి, వేసుకోండి. మన ఈ ఫ్రై నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ ఏదైనా వాడచ్చు. నువ్వుల నూనె అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్, శనగ నూనె కూడా బాగుంటుంది. అందరికీ అలవాటు ఉండదు కదా నువ్వుల నూనె. అయితే మనం ఇప్పుడు ఈ ఆయిల్ని మనం కొద్దిగా వేడెక్కనివ్వండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిందండి, దీన్ని కొద్దిగా స్విమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మనం ఫస్ట్ కరివేపాకు వేసుకోండి. కొద్దిగా చిటపటమనేంత వరకు ఉంచుకుంటే చాలు. తర్వాత దీంట్లో జీడిపప్పు వేసుకోండి. కొద్దిగా జీడిపప్పు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వచ్చేసి. సన్నగా తరుక్కోవాలి. ఇంత సన్నగా ఉంటే, ఎంత వీలుంటే అంత సన్నగా తరుక్కోండి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్గా తినే చికెన్ కర్రీలు ఇవే కాకుండా కొద్దిగా వెరైటీగా చేసుకోండి. చికెనాడి చికెన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఒక అరగంట టైం పట్టింది. టేస్ట్ కోసం మనం అరగంట వెచ్చించడంలో తప్పలేదు కదండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అటు ఇటు కలబెడుతూ ఉంటే మనకి కింద మాడకుండా ఉంటుంది. ఉల్లిపాయలు బాగా మగ్గాయండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా ఉంటే కూర కూడా బాగా ఫ్రెష్గా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అది మసాలా ఉల్లిపాయలకి వాటికి పట్టుకొని కలుపుకుంటూ ఉండండి కొద్దిగా, మళ్ళీ మాడిపోకుండా. ఉల్లిపాయలు బాగా కట్ చేసాం కాబట్టి త్వరగా మాడిపోయే అవకాశం ఉంది.
అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేసుకుందాం. చికెన్ కొద్దిగా మీడియం ముక్కలు కొట్టించుకుంటే బాగుండిద్ది. ఫ్రెష్ చికెన్. మా చికెన్ అంకుల్ ఈరోజు ఖాళీగా ఉన్నాడు, అందుకే ఈరోజు కొద్దిగా మీడియం ముక్కలు కొట్టమంటే చిన్నగా కొట్టాడు. మీడియంగా కొట్టించుకుంటే బాగుంటుంది. మీరు దీన్ని మనం కలుపుకొని మసాలా ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా ఈ కర్రీకి లేత చికెన్ అయితే బాగుంటుంది అండి. ఫ్రైకి నేనైతే లేతది తెచ్చుకున్నాను. మీరు కొద్దిగా ముదురుగా ఉంటుంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. లేదంటే లేతది కాబట్టి దీని నుంచి వచ్చే వాటరే ఈ ఫ్రైకి సరిపోయింది. కొద్దిగా కలుపుకోండి. స్టార్టింగ్లో చికెన్ నుంచి కొద్దిగా వాటర్ వస్తున్నాయండి. ఇప్పుడు ఈ టైంలోనే కొద్దిగా ఉప్పును పసుపు వేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టుకొని ఉడకనివ్వండి. ఆ లో స్టీమ్ మీద అట్లాగా ఉడుకుతూ ఉంటే మనకి 5 నిమిషాలు ఫ్రై అవ్వాలి, మగ్గాలి. కొద్దిగా జాయింట్లని కొద్దిగా చిన్న చేయండి, చిన్న చిన్న మొక్కలను పైకి లాగండి. కొద్దిగా అవి ఉడుకుతాయి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. కొద్దిగా కలుపుకొని మనం మూత పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు ఉంచుకోండి, మూత తగిలించకుండా. ఎప్పుడెప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఒక పావు గంట ఆగండి. మనం ఎంతసేపు వెయిట్ చేస్తే మనకు ఫలితం అంత బాగా ఉండిద్ది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకున్న తర్వాత మనం ఖాళీగా కూర్చోకుండా దీనికి కావాల్సిన మసాలాని మనం ప్రిపేర్ చేసుకుంటాం. చికెన్కి మూత పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా ఐటమ్స్ మనం ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా కడాయి హీట్ ఎక్కనివ్వండి. మన కడాయి హీట్ ఎక్కిందండి, దాంట్లో ధనియాలు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. దాంట్లో ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. కొద్దిగా దీంట్లోనే ఒక చిటికెడు జీలకర్ర, తర్వాత ఓ చిన్న కప్పుడు సోంపు వేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టుకుని వేసుకోండి. బాగా వేగుతాయి. హైలో పెడితే మాడిపోతాం తప్ప లోపల పచ్చివాసన పోదు. తర్వాత దీంట్లో మనం కర్ణాటక నుంచి తెచ్చుకున్న కర్ణాటక ఎండుమిరపకాయ ఓ 3-4 వేసుకోండి. ఇప్పుడు చూసుకుంటూ ఉండండి, ఎండుమిరపకాయల కింద ధనియాలు మాడిపోతూ ఉంటాయి. దాన్ని కదిలించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. దీంట్లోనే మిరియాలు, అంటే దీనికి మసాలా ఘాటే బాగా ఇంపార్టెంట్ చికెన్ ఫ్రైకి.
ఆ మసాలాకి ఇవన్నీ అక్కనే గొప్పంగా పడతాయి. ఇప్పుడు యాలక్కాయలు, 6 లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోండి, లేకపోతే బిర్యానీ ఆకే సరిపోయింది బాండికి. బిర్యానీ అనాస పువ్వు, జాపత్రి వేసేసుకోండి. వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి. మంచి అరోమా వచ్చేంత వరకు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఈ మసాలా దినుసులన్నీ ఎగినాయండి. దీంట్లోనే లాస్ట్లో మనం గసగసాలు ఒక చిన్న కప్పుడు వేసుకోండి. నాది ఆ గసగసాలు క్లిప్ ఎగిరిపోయింది. మీరు చిన్న కప్పు గసగసాలు వేసుకొని తర్వాత మిక్సీ పట్టండి. బాగా మెత్తగా పౌడర్ లాగా రావాలి. ఇదిగోండి నేను వేసిన మిక్సీ పౌడర్ మనం ఇట్లాగా పౌడర్ లాగా వేసుకున్నాం. బాగా మెత్తగా వచ్చింది. మసాలా ఘాటు కూడా ఉండిద్దండి. ఇది అన్నిటికీ ఉప్పు కారమే స్పెషాలిటీ, దీనికి అట్లా కాదు. మసాలా అనే స్పెషల్. కారం లేదు కాబట్టి మనకి మసాలాతోటే ఘాటు వచ్చింది, కారంగా అనిపించదు. మనం తినేటప్పుడు మసాలా ఘాటే మనకి గొంతుకు తగిలి. ఇప్పుడు మనం తీసుకుందాం. వాటర్ అంతా ఇంకి కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చిందండి దీనికి. ఈ టైంలో మనం ఈ మసాలాని వేసుకుని, మొత్తం మసాలా ఒకేసారి వేసుకోవద్దు. ఫస్ట్ ఒక లేయర్ వేసుకుందాం, తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్గా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాం. మనం వెజిటేరియన్లో బంగాళదుంపలతోటి ఎన్నైతే వెరైటీలు చేయగలము, లెక్కలేనన్ని వెరైటీలు చేసుకోగలం. అట్లాగే నాన్ వెజిటేరియన్లో చికెన్ తోటి ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు, చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై, చిల్లీ చికెన్, మనం లెక్కలేదు. చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది సీ ఫుడ్ అట్లాంటివి పడకపోయినా చికెన్ మట్టికి అందరికీ పడుద్ది. దీని మీద మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గనిద్దామండి. మనకి ఒక లేయర్ కోటింగ్ చేసుకున్నాం కదా, అది 2 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మనం ఇంకో సెకండ్ టైం వేసుకుందాం. అప్పుడు ముక్కకి బాగా పట్టుకునేది మసాలా. 2 మినిట్స్ అయిందండి. కొద్దిగా గ్రేవీ ఉంది, మనం అన్నంలో కలుపుకొని కొద్దిగా గ్రేవీ ఇష్టపడే వాళ్ళకైతే ఈ టైంలో దించేసుకోండి మీరు, సరిపోయింది. నేనేంటంటే కొద్దిగా ఫ్రై చేసుకొని, మనకి అంటే అలవాటు ఏం లేదు కానీ ఫ్రై చేసుకొని తింటాం మనం. మాకైతే ఫ్రై బాగా ఇష్టము. మేము ఫ్రై తోటి కేజీ చికెన్ అయినా కూడా లాగిచ్చేస్తాం పక్కన, ఏమి స్టఫింగ్ ఏం లేకుండానే. సెకండ్ టైం కొద్దిగా వేసుకోండి మసాలా. చిట్టనాడు చికెన్ ఫ్రై మనకి ఎంతో టేస్టీగా, కొద్దిగా ఒక అరగంట సేపు టైం పట్టింది. మనం రెగ్యులర్గా తినే కర్రీస్లా కాకుండా
డిఫరెంట్ అథెంటిక్ టేస్ట్ వచ్చింది. ముక్కకి జ్యూసీగా బాగా మసాలా పట్టుకుని తింటే అబ్బా అనాల్సిందే ఎవరైనా. చూడండి, ముక్క బాగా ఉడికింది, ఫ్రై అయింది. బా సూపర్గా వచ్చిందండి. ఇంక ఈరోజు ఈ చికెన్ ఫ్రై తోటి ఒక పట్టు పట్టాలి. కొత్త చికెన్ ఫ్రై అయినా తినేయచ్చు. మనం మధ్యాహ్నం పూట అన్నం తినాలి కాబట్టి కంపల్సరీ ఇంకా అన్నంలో కలుపుకొని తినాలి. చికెన్ ఎంత తిన్నా తినాలనిపిస్తుంది, ఎన్ని వెరైటీలు అయినా కూడా చేసుకుని. ఇంకా ఆగలేకపోతున్నాం, కానీ ఏంటంటే కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని మనం ఇంకా దీన్ని కంప్లీట్ చేసేద్దాం. సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా చెప్పేసి చూస్తున్నాం. చిట్టనాడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. బండిలోనే తినేయాలనిపిస్తుంది, కానీ మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చూస్తుంటేనే మంచి కలర్, అరోమా, స్మెల్ అయితే నాకు ఇక్కడ దాకా వస్తుంది. మీకు రాదు కాబట్టి మీరు నేను చేసిన కొలతలతోటి చేసుకొని తిని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎట్లా వచ్చిందని చెప్పేసి. అందరికీ బాగానే వచ్చింది, బాగా వచ్చిందనే చెప్పండి. ఇట్లా చేసుకుంటే మనకి కేజీ కూర కూడా ఆగదండి. ఎంతో టేస్టీగా, రుచికరంగా, జ్యూసీగా, కారం లేకుండా ఘాటుగా ఉంటుంది చిట్టనాడు చికెన్ ఫ్రై మంది రెడీ అయిపోయింది. దీన్ని ఇదే కొలతలతోటి చేసుకుని మీరు కూడా ఎట్లా వచ్చిందో చూసి చెప్పండి. నాకైతే అన్నీ బాగా కుదిరినాయి, సరిపోయాయి. మీరు చేసుకుని మన స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. ఫస్ట్ చేసుకుని వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీతో పాటు ఇంకో 10 మందికి కూడా చెప్పండి దీంట్లో వంటకాలు బాగున్నాయని చెప్పి.